వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. మీరంతా క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు అందరికీ తల్లి అయిన శ్రీ లలితా పరభట్టారిక జగజ్జనని ఆదిపరాశక్తి తన బిడ్డలకు అందించే దివ్య సందేశం గురించైతే ఈరోజు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఆనందం కోసం ఆరాటపడుతున్నారు బిడ్డ. కానీ నిజమైన ఆనందం మీలోనే ఉంది. అది మీకు అర్థం కావటం లేదు. కానీ ఎదుటివారి నుండి వచ్చే ఆనందం ఎప్పుడూ కూడా తాత్కాలికమే. నీలో నువ్వు సృష్టించుకున్న ఆనందమే శాశ్వతం. దానికోసం నీవు అనునిత్యం ప్రయత్నించు. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే చెప్పిన మాటలు. లక్ష్మీదేవి ఏ ఇంట్లో కొలువై ఉంటుందంటే నారాయణుడి నుంచి అందరూ అమ్మను ఆరాధించిన వారే. ముందు ఆమె స్వర్గలక్ష్మిగా ఉంది. కానీ ఇంద్రుడు చేసిన పొరపాటు వల్ల ఆమె క్షీరసాగరంలో కలిసిపోయింది. ఇంద్రుడిలో క్రమక్రమంగా అహంకారం మొదలయ్యింది. పరమేశ్వరుడి అనుగ్రహంతో ముల్లోకాలకి అధిపతి అయి ఆయన ఇచ్చిన శక్తితో జంబాసురుడు అనే రాక్షసుని సంహరించాడు ఇంద్రుడు. ఆ సంతోషంలో చతుర్దంత ఐరావతం అనే ఏనుగు మీద ఊరేగుతున్నాడు. ఆ సమయంలో వైకుంఠం నుండి వస్తున్న దుర్వాస మహర్షి ఇంద్రుని చూసి రాక్షస సంహారం చేసిన ఇంద్రుడికి విష్ణుమూర్తి పాదం మీద ఉన్న పుష్పాన్ని విష్ణు ప్రసాదాన్ని ఇచ్చాడట. దాన్ని ఇంద్రుడు పదార్థ దృష్టితో ఏనుగు కుంభస్థలం మీద పెట్టాడట. ఇదేనా అనుకుని అతన్ని మించిన మదంతో ఆ ఏనుగు ప్రసాదాన్ని తొండంతో తీసి క్రింద పడేసి కాలితో తొక్కి వెళ్ళిపోయింది. ఆ ప్రసాదం వల్లనే నీకిన్ని సంపదలు వచ్చాయి. ఆ ప్రసాదాన్ని నువ్వు తూలనాడావు కనుక నీ సంపద అంతా నీటిపాలు అవుగాక అని మహర్షి శపించాడట. మునిశాపం తగలగానే బ్రహ్మ దగ్గరకు ఇంద్రుడి వెళ్ళి తాను చేసిన తప్పు చెప్పి నా సంపద పోయినా పర్వాలేదు, కానీ మళ్ళీ ఎప్పుడు అహంకారం మొలకెత్తని స్థితిని నాకివ్వు అని ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మ నీ ఇంద్రియ శక్తులన్నీ ప్రసాదములే. ప్రసాదం అంటే అనుగ్రహం. విష్ణువును విడిచిపెడితే ఆయన వెంట ఐశ్వర్యాలన్నీ వెళ్ళిపోతాయి. లక్ష్మి కూడా వెళ్ళిపోతుంది. విష్ణువు వేరు, ఆయన ప్రసాదం వేరు కాదు. అందువల్ల ఇప్పుడు ఆయనను శరణివేడు అని నారాయణుడి దగ్గరికి తీసుకుని వెళ్ళాడట. నీ దయ కోసం వచ్చాను. నాపై దయ చూపించి నాకు జ్ఞానం వచ్చేలా చెయ్యి అంటే నీకు జ్ఞానంతో పాటు ఈ లోకాలను ఎలగలిగే బుద్ధిని కూడా నేనివ్వాలి కనుక నువ్వు క్షీరసాగర మదనం చెయ్యి అని చెప్పి లక్ష్మీదేవి ఉండే చోట్లన్నిటినీ వివరించి చెప్పాడాయన. ఏ ఇంట సదాచారం శుచి శుభ్రత ఉంటాయో ఆ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది. ఏ ఇంట్లో ఉత్సాహం ఉల్లాసం ప్రేమ అన్యోన్యత నిష్కపటత్వం ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఎంత ప్రయత్నించినా ఎన్ని సాధనలు చేసినా మన బుద్ధి మన చేతిలో లేదు. అనేక శక్తుల ప్రభావం దీని మీద ఉంది. ఏ ఇంట శంఖధ్వని ఉండదో తులసి ఉండదో అక్కడ లక్ష్మీదేవి ఎప్పటికీ ఉండదు. అలాగే యోగ్యులైన వేదవేత్తలకు భోజనం పెట్టడం శివార్చన ఏ ఇంట జరుగుతాయో అక్కడ లక్ష్మి స్థిర నివాసం ఉంటుంది. కలియుగంలో అశ్రద్ధ దుర్మేధ రాజ్యమేలుతున్నాయి. శ్రద్ధ మేధ ఎక్కడుంటే అక్కడ లక్ష్మి ఉంటుంది. మిగిలిన చోట్లు అలక్ష్మి ఉంటుంది. విష్ణు నింద విష్ణు భక్తుల నింద చేసేవారిని మహాలక్ష్మి విడిచి వెళ్ళిపోతుంది. శుద్ధత లేనివాడు క్రూరుడు ఇతరులను నిందించే విప్రుడి ఇంటని అమ్మ విడిచిపెడుతుంది. గరికెను పువ్వులను ఎవరు గోళ్లతో చిక్కుతారో కోస్తారో వారిని అమ్మ విడిచిపెడుతుంది. వేలి కొనలతో గోళ్లతో నేల మీద రాసిన లక్ష్మి విడిచిపెడుతుంది. పండితుడు విద్వాంసుడు ఎవరింట నుంచి నిరాశతో వెళ్తారో ఆ ఇంట నుంచి లక్ష్మి వెళ్ళిపోతుంది. సూర్యోదయంలో సూర్యాస్త సమయంలో ఎవరు భోజనం చేస్తారో నిద్రపోతారో వారి ఇంటిని లక్ష్మి విడిచిపెడుతుంది. ఆ సమయంలో అనుష్ఠానం చెయ్యాలి. ఆచారహీనుడైన విప్రుని లక్ష్మి విడిచిపెడుతుంది. కాళ్ళు కడుక్కుని తుడుచుకోకుండా తడి కాళ్లతోనే నిద్రపోతే ఆ ఇంటిని లక్ష్మి విడిచిపెడుతుంది. శిరసుకు నూనె రాసుకుంటూ ఎవరినైనా ముట్టుకుంటే
వాళ్ళిద్దరినీ లక్ష్మి విడిచిపెడుతుంది. తమ ఒంటి మీద సంగీతం వాయించుకునే వారిని లక్ష్మి విడిచిపెడుతుంది. వ్రత నియమం లేకుండా, ఉపవాస నియమం లేకుండా జీవించే విప్రుడి ఇంటిని లక్ష్మి విడిచిపెడుతుంది. సంధ్యాహీనుడైన ద్విజుణ్ణి లక్ష్మి విడిచిపెడుతుంది. ఎక్కడ విష్ణు ప్రశంస, విష్ణు భక్తుల ప్రశంస జరుగుతాయో అక్కడ అమ్మ ఉంటుంది. ఎక్కడ శివలింగార్చన, శివ సంకీర్తనం జరుగుతాయో అక్కడ అమ్మ ఉంటుంది. ఎక్కడ దుర్గాదేవిని అర్చన చేస్తారో, ఎక్కడ సర్వదేవతల్ని పూజిస్తారో అక్కడ అమ్మ ఉంటుంది. ఈ విధంగా ఉంటూ ఇందులో చెప్పిన విధి నిషేధాలను జాగ్రత్తగా గ్రహించి నియమబద్ధమైన జీవితం గడిపిన వారికి మహాలక్ష్మి యొక్క అనుగ్రహం వారి ఇంట వంట ఉంటుంది అని నారాయణుడు ఇంద్రుడికి బోధించాడు. ఇలాగే లలితమ్మ సందేశం రోజూ వినాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.